రోహిత్ శర్మ లేడు, విరాట్ కోహ్లీ లేడు, రవిచంద్రన్ అశ్విన్ కూడా లేడు. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే. ఇంగ్లాండ్లో పెద్దగా అనుభవం లేని వాళ్లే. పైగా కెప్టెన్గా శుభ్మన్ గిల్కు తొలి సిరీస్. జస్ప్రీత్ బుమ్రా కూడా అన్ని టెస్టులకు అందుబాటులో ఉండడు. దీంతో ఇంగ్లాండ్కు భారత్ పోటీ ఇవ్వడం కష్టమేనని అభిమానులు భావించారు. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడుతుందనుకున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో చూస్తే భారత్ ఏమాత్రం తగ్గలేదు. ఆడుతున్నది ఇంగ్లాండ్లో అయినా, బలమైన జట్టు మీదే అయినా అద్భుతంగా రాణిస్తోంది. కుర్రాళ్లతో నిండిన శుభ్మన్ సేన మ్యాజిక్ చేస్తోంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ కూడా ఊహించిన విధంగా చెలరేగిపోయింది. టాస్ ఓడినా తొలుత బ్యాటింగ్ చేసి ఆతిథ్య జట్టును వణికించేసింది. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు కొట్టారు. దీంతో భారత్ 471 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 465 పరుగుల దగ్గర ఆగిపోయింది. భారత్కు 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలతో భారత్ 364 పరుగులు చేసింది. 373 పరుగుల టార్గెట్ చేజ్లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. ఆట ఆఖరి రోజున అభిమానుల్లో ఉత్కంఠను పెంచాయి. ఈ మ్యాచ్లో చివరకు 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ చివరి వరకు భారత బౌలర్లు తమ వంతుగా పోరాటం చేశారు. రెండో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన ఎడ్జిబాస్టన్లోనూ భారత్ టాస్ కోల్పోయింది. అయినా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేసింది. శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ను 407 పరుగులకు పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్, సిరాజ్ మరో లెవెల్ చూపించారు. సెకండ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ 161 పరుగులు సాధించాడు. దీంతో 6 వికెట్లకు 427 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. భారీ టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్ను ఆకాష్ దీప్ షేక్ చేశాడు. ఇతర బౌలర్లు కూడా మద్దతుగా నిలిచారు. చివరికి ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఎడ్జిబాస్టన్లో తొలిసారి విజయం రుచి చూసింది. సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. మూడో టెస్టులోనూ భారత్కు టాస్ కలిసి రాలేదు. ఈసారి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో రూట్ సెంచరీతో 387 పరుగులు కొట్టింది. బుమ్రా 5 వికెట్లు తీశాడు. రాహుల్ సెంచరీతో భారత్ కూడా సరిగ్గా 387 పరుగులే సాధించింది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే 193 పరుగుల టార్గెట్ చేజ్లో భారత్ కూడా చివరి వరకు పోరాడింది. జడేజా అద్భుతం చేసేలాగే కనిపించాడు. కానీ అవతలి ఎండ్లోని సిరాజ్ అవుట్ అవడంతో 170 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓవరాల్గా సిరీస్లో భారత జట్టు అంచనాలకు మించి ఆడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తర్వాతి టెస్టులోనూ శుభ్మన్ గిల్ సేనను అడ్డుకోవడం ఇంగ్లాండ్కు అంత ఈజీ కాదంటున్నారు.